ఎవరు బట్టలు వేసుకున్నాను? ఎవరు బట్టలు వేసుకున్నావు? నా షార్ట్ వేసుకున్నావు, నా షార్ట్ వేసుకున్నావు. ఇప్పుడు నేనే వేసుకుంటాను బట్టలు, ఇప్పుడు నేనే వేసుకుంటాను బట్టలు. యా కిక్కురా కిక్కు. పద. ఇంత డీప్ టెక్కిందో నాయనా, ఇంత డీప్ టెక్కిందో నాయనా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అంటే నీకు ఎంత కోపం వస్తుంది? ఈ ఎలాస్టిక్ ఎక్కడ లూజ్ అయిపోతారు, నువ్వు వేసుకోలేనని కదా. మమ్మీ కొంచెం, మమ్మీ కొంచెం. అరే నువ్వు వాడు మొగోడే, ఆడపిల్లల స్టిక్కర్స్ ఎందుకు తెమ్మంటే నువ్వు దేవినే అట్లా ఆర్డర్ పెడితే అట్లా వచ్చేసింది. నేనేం చేయాలి? హే గైస్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. ఉషా ఒక్కసారి గారు, రెండుసార్లు గారు, మూడుసార్లు గారు ప్రతిసారి అంటే పెళ్ళైనప్పటి నుంచి నా బట్టలు వేసుకుంటూ ఉంటారు. అంటే నేను అవి కెమెరా ముంగట చూపెట్టాను, తనకి కొంచెం షాయి, మళ్ళీ కింద ఏమైనా కామెంట్స్ చేస్తారేమో అని చెప్పేసి తను భయపడుతుంది. బట్ తనకి నా బట్టలు అంటే చాలా ఇష్టం, తను వేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఎన్నిసార్లు చెప్పినా అట్లనే వేస్తుంది. ఆమె రియాక్షన్ చూడండి. నేను మస్సాలు తిట్టినా, నువ్వు వేసుకునే మళ్ళీ నేనేం వేసుకోవాలి అని చెప్పేసి మస్సాలు తిట్టాను. బట్ చూపెడతాను ఇప్పుడు. ఎవరు బట్టలు వేసుకున్నాను? ఎవరు బట్టలు వేసుకున్నావు? మాట్లాడు, నేను రాగానే ఎందుకు కట్ చేసేసినావు కాల్? నా బట్టలు వేసుకున్నా, నా షార్ట్ వేసుకున్నావు, నా షార్ట్ వేసుకున్నావు. ఏం మంచివి, నా ముందుకు వేసుకున్నావు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎంత ధైర్యమే నా బట్టలు వేసుకోనికే నీకు? ఆడు నా బట్టలు మొత్తం పచ్చి చేసిండు, వాషింగ్ మిషన్ లో వేసిన. దిస్ ఈస్ నాట్ ది వన్ టైమ్. ఓకే, ఇట్లా మసాలా అయింది. నేను తీయాలి, నువ్వు ఓకే. నేను హాఫ్ తీస్తలేవే, నీ షార్ట్ ఏం తీయాలో. ఎందుకు వేసుకుంటున్నా నా బట్టలు? చెప్పినా కదా ఎందుకు వేసుకున్నా అని చెప్పేసి. ఎందుకు? నా నైట్ మొత్తం, నా నైట్ డ్రెస్ మొత్తం మన వాషింగ్ మిషన్ లో వేసేసిండు. సరే, నువ్వేం చేస్తావురా? టీ షర్ట్ చూడు, మొత్తం పచ్చిగా. అరే నావి ఎందుకు ఇట్లా వేసుకుంటున్నావు అని చెప్పేసి నీకు ఒక్కసారి నా నోట్ల కండి ఓపెన్ తెప్పిస్తారు ఇద్దరంటే నా వేసుకొని. నువ్వు వేసుకున్నావు కదా, వేసుకున్నావు కదా, నువ్వు నావి వేసుకున్నావు కదా, నువ్వు నావి వేసుకున్నావు కదా. ఓకే 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 డన్, రైట్. ఉషా వేసుకుంది కదా నా బట్టలు, ఇప్పుడు నేనే వేసుకుంటాను బట్టలు, ఇప్పుడు నేనే వేసుకుంటాను బట్టలు. యా కిక్కురా కిక్కు. పద. ఆమెకు తెలిసి రావాలి ఎందుకు. ప్రతిసారి నేను కూడా వేసుకుంటాను బట్టలు. లెట్స్ సీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. వేసుకొని మేము కూడా చూపెడతా. సో గాయస్, ఈ ఉషా డ్రెస్ వేసుకోనికే నాకు పిచ్చి. మీరు ఆ మేకింగ్ వీడియో చూసిండు అనుకోండి చచ్చిపోతారు, అంత పిచ్చిగా తయారైంది నాదైతే. ఎట్లాస్ట్ అయితే నేను వీడియో వేసుకున్నాను. అమ్మ ఇంత డీప్ టెక్కిందో నాయనా, ఇంత డీప్ టెక్కిందో నాయనా. ఇక్కడ బట్టన్ ఉంది, పెట్టుకోనికి వస్తలే నాకు. ఎట్లాస్ట్ అయితే నేను అడిగినా మీకు ఫుల్ లెంత్ వీడియో నేను చూపెడుతున్నాను. ఇట్లా పెడుతుంది, నాట్ షూర్. నేను కుదురుకున్నాను అసలు ఎదవనండి, నేను గూడు చెట్టు ఎదవనండి, నేను అసలు మంచిని కదండి. ఇప్పుడు ఇదే ఉషా ముంగట చూపెడతాను, ఎందుకంటే ఉషా ఎప్పుడు వేసుకుంటుంది కదా, ఇక నేను కూడా వేసుకొని చూపెడతాను ఉషాకి. ఉషా రియాక్షన్ కదా, ఓకేనా? అవి అవీష్ ఏం పిచ్చి చేస్తున్నావు?
తెలీదు గుర్తులేదు మర్చిపోయా అమ్మాయిని అబ్బాయిని ఎందుకంటే నీ అమ్మ ఊకే నా డ్రెస్సులు వేసుకుంటుంది కాబట్టి నేను మీ అమ్మాయి డ్రెస్సులు వేసుకున్నాను. ఏమన్నా తప్ప వేసుకుంటే అదే అంటుంది. వేసుకుంటే ఏమవుతుంది అంటే వై షుడ్ హ్యావ్ గర్ల్స్ ఓన్లీ హ్యావ్ ఆల్ ది ఫన్ అన్న వై కాన్ బాయ్స్ క్యాన్ వేర్ దిస్ రైట్ ఆర్ రాంగ్? వేసుకున్నా నేను కానీ నాయే అవన్నీ నన్ను అడగకు. నేను చెప్పింది చేయి. అన్ని క్వశ్చన్ బ్యాంక్లో ఇది చేయకు. మా అమ్మ ఎక్కడుంది? మా అమ్మ ఎక్కడుంది? హాల్లో ఉందా? కెమెరా పట్టుకోనికే నేను ఇచ్చాను. ఎక్కడ నేను ఎక్కడ కనబడుతున్నా? నా ముఖం ఎక్కడ కనబడుతుంది? ఇట్లా పెట్టాలి నాన్న, ఇట్లా పెట్టు. ఓకే రెడీ? అబ్బాయివా అమ్మాయివా? నేను వేసుకోవచ్చు, నువ్వు వేసుకోలేవు. ఎందుకు వేసుకోలేవు? బయటికి తీసుకెసుకున్న డ్రెస్ పెట్టుగా నీ పర్సనాలిటీ ఉంది. ఆ డ్రెస్ ఏమో ఎంత సన్నగా ఉంది. అయితే నేను కూడా వేసుకుంటే లూజ్ లూజ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోసారి నా వేస్తావా? నా వేస్తావా? నాకు కూడా లేవే. నువ్వు వేసుకుంటే నాకు ఇక్కడ ఉంటాయి. నీకు కూడా అల్మార్ కింద ఉన్నది. శారీ కట్టుకుని తిరుగు. ఏమైతుంది? నువ్వు నైట్ డ్రెస్ ఒక్కడు ఖరాబ్ చేసింది కాబట్టి నువ్వు అది ఒక్కడే పెట్టుకున్నావా? బయటికి తీసుకెళ్ళే డ్రెస్ అది ఇక్కడ ఎందుకంటే చేస్తున్నావు? బట్టలు కావాలని ఇంత టైట్ ఉన్నాయి మీవి. కావాలని నిలబడుతున్నావు. ఇంకొకసారి చెప్పు నా బట్టలు తీసుకున్నాను చెప్పేసి నా బట్టలు ఎవరు వేసుకోవద్దు. ఇప్పుడు అదే చెప్తున్నానే, వేసుకోవద్దు. లేకపోతే నీ అన్నీ వేసుకుంటాను. నాకు ఏమైనా శారీ ఉంటాయి చూడు, నేను అది కూడా వేసుకుంటాను. ఎట్లున్నా బయట బట్టలు మొత్తం మీరు కొట్టినావు. మళ్ళీ ఎందుకు ఊకే నా వేసుకుంటే ఇంకోసారి వేసుకుంటే మంచిగా ఉండదు. సే సారీ ఇంకోసారి అసలు అది అవి చేంజ్ చేసుకుంటే నేను ఇవి చేంజ్ చేసుకుంటాను. లేకపోతే ఇట్లానే వెళ్ళిపోతాను ఆఫీస్కి. నీకు తెలుసు నా సంగతి. అది చేంజ్ చేసి అని చెప్పేసి బాయ్. అందరం కూడా వేసి నా పిల్లం ఇట్లా వేస్తున్నా అని చెప్పేసి అంట. నేనే చెప్తా కింద వాళ్ళ దగ్గర పోయి చెప్తా ఉషా ఇట్లా వేసుకున్నాను. చేంజ్ ద డ్రెస్ ఏం చేంజ్ చేసేవాడికి నేను చేంజ్ చేయాలి. ఎట్లున్నా హ్యాండ్సమ్ ఉంటుంది. చూడండి చెప్పు నేనే చెప్తా. ఇట్లా వేసేసింది ఇలా మొగండి అని చెప్పేసి చూడంట. చూడు నువ్వు డ్రెస్ వేసుకున్నావా? అయ్యో ఇట్లా బాగుంది. అంటే నీకు ఎంత కోపం వస్తుంది. ఈ ఎలాస్టిక్ ఎక్కడ లూజ్ అయిపోతాడు నువ్వు వేసుకోలేనని కదా. బట్టన్ ఇరగొట్టేసి నేను వేసుకుంటే నీకు లూజ్ ఉంటుంది. నీ డ్రెస్ వేసుకుంటేనే లూజ్ ఉంటుంది. నీ డ్రెస్ ఏం కాదు. నువ్వు టైట్ కదా. నేను టైట్ అయితే నా డ్రెస్ నీకు టైట్ అవుతుంది కదా, చింకిపోతుంది. అంటే నా డ్రెస్ లూజ్ ఉన్నాయి కాబట్టి నువ్వు వేసుకుంటున్నావా? అరే లేక గతి లేక వేసుకునేది నిన్నటి వేసుకునేది చాలా పో. ఓకే డ్రెస్ ఇప్పుడు సో ఇప్పుడు ఇప్పేద్దాం. పాపం వేసుకుంది కదా అయినా కానీ టైట్ అయిపోతున్నావు. నువ్వు నాకన్నా తప్పు కానీ కోపం వస్తుంది ఇట్లా మాటలు మాట్లాడితే.
దా ఓపెన్ చేయి, నాకు ఓపెన్ చేయడానికి వేసుకోవడమే చాలా కష్టమైంది వేసుకోండి. మరి ఎందుకు వేసుకుంటావు నా డ్రెస్సులు? ఇప్పుడు ఆగే వామ్మో. మమ్మీ నువ్వు మాస్క్ కొనికి వేసుకున్నావు మమ్మీ ఫస్ట్ థింగ్. మాస్క్ బేటా సర్ది అయింది, పిల్లలు చిన్నోళ్ళు కదా అందుకు. సో మా గురించి స్వీట్ తెప్పించింది. కార్ కొన్నామని చెప్పేసి కార్ కొన్న ఒక 5 daysకి ఒక ఇది ఆయనకి మన తీసేమమ్మా అది తిన్నా. నీ కొడుకు కారు కొన్నాడు. మమ్మీ కొంచెం చాలు ఎక్కువద్దు. దగ్గర నుంచి తీసుకో స్వీటు. సో మేము కారు కొంటే నువ్వు స్వీటా మమ్మీ? నా కొడుకు కొన్నాడప్పుడు నాకు తృప్తి ఉండదా? వామ్మో అయ్యో నాకు పిలుస్తావేంట్రా? నన్ను తిన్నిస్తలేరు చూడండి. నాకు కొంచెం టీ షర్ట్ కింద వాళ్ళకు మీద అందరికి పెట్టరా బుక్ చేస్తున్నాయండి. అరే తట్టించక నన్ను మంచి చేటు వాడుకుంటా. ఓపెన్ చెయ్యి, అదేం చూస్తున్నావు? ఓపెన్ చెయ్యి. ఎన్ని గణం వాచ్లు ఉంటావు? ఇంకా 5 వాచ్ ఇచ్చిన, ఇంకేంది? నువ్వు కార్ కొన్నావు కదా, షేడ్స్ లేవు కదా నీకు, అందుకు వేసుకో. వేసుకో, ఎట్లుంది చూడు. సిజర్ ఇవ్వాలనా? మస్తుంది. మస్తుంది. బాగాలేదా? ఎంత మంచిది. నా డెలివరీ నేను నాకు ఇప్పుడు పెట్టుకోలే కదా. నాకు థ్యాంక్ యూ సో మచ్. బాగుంది కదా నాన్న? నీ ముఖానికి పెద్దగా అయింది నాన్న. అరే ఖరాబ్ చేయకుండా మీరు అందరు ఏదేదో పెట్టుకొని ఖరాబ్ చేయకుండా డైపర్ వేసుకొని మరీ పెట్టుకున్నవారా నువ్వు? ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను ఒకసారి. పిల్లలకి ఇంత ప్రేమ వచ్చింది. అరే దీనికి హీరోయిన్ రా, నవ్వుతారు నాన్న ఎవరన్నా హీరో అంటే. ఓ రేపటి నుంచి స్కూల్సా? బుక్స్ కూడా ఇచ్చేసిందండి మనకి. ఇన్ని రోజుల నుంచి హాలిడేస్ ఉండే నాన్న, ఇప్పుడైతే స్కూల్సా? ఓకే స్టిక్కర్స్ చూపెట్టు. అవి అరే నేను కావాలని వినే. ఏం స్టిక్కర్స్ ఇవి? వాడు మొగోడే, ఆడపిల్లల స్టిక్కర్స్ ఎందుకు? నువ్వు తెమ్మంటే నువ్వు దేవినే అట్లా ఆర్డర్ పెడితే అట్లా వచ్చేసాను. నేనేం చేయాలి? ఏంట్రా నువ్వు? నచ్చినాయి నీకు ఇవి?
ఏయ్ కొడతా మాటలు మాట్లాడితే అర్థమైందా? నేను చూస్తుంటే చిన్నప్పుడు గుర్తొస్తుంది. స్కూల్ స్టార్ట్ అయినాక కానీ మేము ఏం చేస్తుంటే స్కూల్ స్టార్ట్ అయ్యి 1 month తర్వాత బుక్స్ అవన్నీ తీసుకుంటుండే. నువ్వు ఎందుకంత తొందర చేస్తున్నా నాకు అర్థం కాలే. బుక్స్ ఎక్స్చేంజ్ కావద్దన్నా? ఫస్ట్ డేనే సబ్మిట్ చేయాలి స్కూల్లో. అవి ఒక బుక్ తీసుకుంటా చూద్దాం ఎట్లా రాసిండు మా అమ్మ, హ్యాండ్ రైటింగ్ ఎట్లా రాసిండు చూద్దాం. ఎస్కేజీ అయ్యారు యూకేజీ కన్నే. ఓహో ఇప్పుడు సీనియర్ కేజీ అంటుందా? వెళ్ళాడు. కంగ్రాచులేషన్స్. ఎస్కేజీ అంటాను. ఎస్కేజీ అయిపోయింది. పాపం 3 hours అవుతున్నానే. ఎన్ని అవర్స్ నుంచి చేస్తున్నావు? ఏం 1 o'clock వరకే? స్కూల్ 1 o'clock కాదు. ఎన్ని గంటల వరకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు అని? ఓ తల్లి ఏ టైం స్టార్ట్ చేసినావు? యేసుడు అట్టలు రేపు స్కూల్ అంటానా? ఏంది యాక్టింగ్ చేయకు. సో స్కూల్ అని చెప్పేసి ఉషా 10:30కి బెడ్ పైనకి వచ్చేసింది. లేకపోతే మరి 11:30 12 వరకు నడుస్తూనే ఉంటుండే. మనోడికి రేపు స్కూల్. ఐరన్ చేసిండ సేమ్ బట్టలా? బట్టలు ఏమైనా ఇంక్రీజ్ అయినాయా అండి సైజు? కొత్తది ఇచ్చిందా? ఈయన ఎప్పుడు వేసాం స్కూల్? నెక్స్ట్ ఇయరా? ఈయనకి 3 yearsకి స్టార్ట్ చేస్తాం. ఇంకి కూడా 3 years. ఎవరు వేసింది అది? వేసిందా? చేంజ్ చేసినావు డైపర్? సో మనకి డైపర్ ఓన్లీ నైట్ పూట ఇస్తున్నాము. అండ్ మార్నింగ్ పూట అంటే ఇన్ ద సెన్స్ ఆయనకు ఒకవేళ మోషన్ వచ్చినంటే డైపర్ ఇస్తాం. ఆడు చెప్తాడు అమ్మ మోషన్ వస్తుంది డైపర్ అని చెప్పేసి.